అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో మనం ఏదైనా సాధించాలని అంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన భావం ఎలా ఉండాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. మనిషి ఏదైనా సాధించాలని అంటే తనకు ఒక కోరిక అనేది ఒకటి ఉంటుంది. నేను ఇది అవ్వాలి, ఇది చేయాలి, ఈ స్థాయిలో ఉండాలి, ఎంత డబ్బు సంపాదించాలి, ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, లేదా ఈ అధికారాన్ని సంపాదించుకోవాలి. ఇలా రకరకాలైనటువంటి ఆ కోరికలు, దాన్నే మనం లక్ష్యాల కింద మార్చుకుంటాం. ఆ కోరికల్ని ఈ సాధించేటటువంటి క్రమంలో మనం రెండింటిని సమన్వయం చేసుకోకపోతే మనం ఏమి కూడా సాధించలేం. ఏంటి? ఒకటి మన ఆలోచన, రెండు మన భావం, మనం ఏమనుకుంటున్నాం. సర్వసాధారణంగా మనకు అనిపిస్తూ ఉంటుంది, నేను ఇది సాధించాలి అని మనం ఊహించుకుంటాం. ఆ ఊహించుకున్న వెంటనే మనకు అనిపిస్తుంది, నీకు అంత సీన్ లేదురా అని అనిపిస్తుంది. అంటే మన భావం ఇది. నువ్వు కోరుకుంటుంది ఒకటి, కానీ మనసులో నీకు ఎక్కడో ఇది నీ వల్ల కాదు, ఇది నీకు సాధ్యం కాదు అనేటువంటి ఒక భావం అనేది మనకు ఉంటుంది. ఈ రెండింటినీ మనం సింక్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే, ఈ రెండింటినీ మనం సమన్వయం చేసుకోగలిగినప్పుడు మాత్రమే నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాలని నువ్వు సాధించుకోగలుగుతావు. అయితే ఎందుకని నీ భావం అలా ఉంటుంది? మరి నీ కోరిక వేరుంది, కానీ నువ్వు అనుకుంటుంది వేరుంది. ఎందుకు అలా ఉంటుందంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు, అంటే గత జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి ఫెయిల్యూర్స్, నువ్వు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, లేదా నీ శక్తి సామర్థ్యాలకు సంబంధించి నువ్వు వేసుకున్నటువంటి ఒక అంచనా, జరిగినటువంటి సంఘటనలకి, లేదా నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు. ఎప్పుడు కూడా గత జీవితాన్ని ఆలోచించుకుంటూ కూర్చుంటే మనిషికి చాలా రకాలైనటువంటి బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నీ మీద నీకు నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. గతం ఖచ్చితంగా మనిషి గుర్తుపెట్టుకోవాలి. ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి? గతంలో నువ్వు చేసినటువంటి పొరపాట్లు, గతంలో నువ్వు చేసినటువంటి తప్పుల వల్ల నువ్వు ఏ విధమైనటువంటి కష్టాలు నష్టాలు వచ్చాయో దాని నుంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి. నమ్మడం వల్ల ఏ రకంగా మోసపోయావు, ఒక పని చేయటం వల్ల ఏ రకంగా అవమానాలు ఎదుర్కొన్నావు, లేదా ఒక పని చేయటం వల్ల ఏ రకంగా నువ్వు ఓటమిని చూసావు, ఏ ప్రయత్నం చేస్తే ఏ విధమైన ఫలితం వచ్చింది, ఇవన్నీ కూడా నీకు భవిష్యత్తులో నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియజేసేటటువంటి ఒక గుణపాఠాలు అనేటువంటి విషయాన్ని మాత్రమే నువ్వు గుర్తుంచుకోవాలి తప్పించి, ఈరోజు నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి అవి అడ్డంకులు కాకూడదు, లేదా నీ భావాన్ని మీద అవి వాటి యొక్క ప్రభావం పడకూడదు. ఆ విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఇవన్నీ ఎలా వస్తాయి? మనిషి ఊహించుకోవడం, విజువలైజేషన్ చేసుకోవటం వల్ల. భవిష్యత్తులో నువ్వు ఇది సాధిస్తే నేను ఇలా ఉంటాను, ఈ పరిస్థితిలో ఉంటాను అని నువ్వు ముందుగానే విజువలైజ్ చేసుకోగలిగితే నువ్వు దాన్ని సాధించడానికి నీ మనసును కూడా దాన్ని సంసిద్ధం చేస్తావు, నీ ఆలోచనలు దాన్ని సంసిద్ధం చేస్తావు, నీ భావాన్ని దానికి సంసిద్ధం చేస్తావు. మనిషి ఎప్పుడు కూడా ఎమోషనల్ బేస్డ్గా నిర్ణయాలు తీసుకోవటం, అంటే భావోద్వేగాలు ఉంటాయి మనిషికి. ఈ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్ బేస్డ్ నిర్ణయాలు తీసుకుని ఎమోషన్గా మనం రకరకాలైనటువంటి ఆ నిర్ణయాలు తీసేసుకోవడంతో పాటుగా లక్ష్యాలు నిర్దేశించుకోవడం, ఎమోషనల్ బేస్డ్గా సంబంధాలను పాడు చేసేసుకోవడం, ఇవన్నీ కూడా సరైనది కాదు. వీటినన్నింటినీ మనం సమన్వయం చేసుకోగలగాలి. నీ ఆలోచనలు ఏంటి, నీ భావం ఏంటి, నీ ఎమోషన్స్ ఏంటి, లేదా నీ కోరికలు ఏంటి, వీటన్నిటినీ మనిషి ఎప్పుడైతే సమన్వయం చేసుకోగలుగుతాడో అప్పుడు మాత్రమే మనిషి సక్సెస్ అవ్వగలుగుతాడు. నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవడానికి అవకాశం లేదు. మనిషి మెడిటేషన్ కనుక ఒక ప్రాక్టీస్గా పెట్టుకోగలిగితే మనిషి దగ్గర ఒక ప్రశాంతత అనేది వస్తుంది. వీటన్నిటినీ సమన్వయం చేయడానికి మెడిటేషన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది మనిషిలో. ఎప్పుడైతే నీకు ఏకాగ్రత పెరిగిందో నీ లక్ష్యం పట్ల నీకు స్పష్టమైనటువంటి ఒక అవగాహన వస్తుంది. నీవు ఏదైతే దేని గురించి అయితే భయపడుతున్నావో, ఏ గతం అయితే నేను బాధిస్తుందో, ఇబ్బంది పెడుతుందో దాని నుంచి నీకు ఉపశమనం అనేది ఈ ధ్యానం వల్ల వస్తుంది. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, మనసుకు ప్రశాంతమైనటువంటిది, ఏకాగ్రత, ఇవన్నీ కూడా ఈ మెడిటేషన్ వల్ల రావడంతో పాటుగా నువ్వు నిన్ను ఒక ఉన్నతంగా ఊహించుకోవటానికి, ఏదైతే నువ్వు సాధించాలనుకుంటున్నావో ఆ సాధించటానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి అనేటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించగలుగుతావు.
ఒక వ్యక్తి సాధించగలిగింది మనం ఎందుకు సాధించలేం? ఖచ్చితంగా సాధించగలుగుతాం. అయితే మనం చేయాల్సిందల్లా కూడా మన ఆలోచనలకు అనుగుణంగా మన పనులుండాలి, మన ప్రయత్నాలుండాలి. ఎట్ ది సేమ్ టైం నీ మీద నీకు ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. ఇవి ఎప్పుడైతే నువ్వు ఉన్నాయో ఆటోమేటిక్‌గా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు. ఎప్పుడైతే మెడిటేషన్‌ని నువ్వు ప్రాక్టీస్‌గా చేస్తా ఉన్నావో, ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి చిన్న అవలక్షణాలు, కోపపడిపోవటం, ఏదైనా చిన్న ఇష్యూ వస్తే ఎక్కువ ఆలోచించేయటం, దాని మీదే దృష్టి పెట్టి మిగిలిన వాటిని అశ్రద్ధ చేయటం, ఇవన్నీ కూడా ఈ మెడిటేషన్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. దేని మీద శ్రద్ధ పెట్టాలో, దేన్ని పట్టుకోవాలో, దేన్ని విడిచిపెట్టాలో ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. సో మెడిటేషన్‌ని మనం అలవాటు చేసుకోండి. ప్రశాంతమైనటువంటి జీవనం గడపాలి అనంటే కొద్దిసేపు నీతో నువ్వు గడపాలి. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఎప్పుడు కూడా ఈ పోటీ ప్రపంచంలో, ఈ గందరగోళమైనటువంటి ఈ సమాజంలో నీకంటూ కొంచెం సమయాన్ని నువ్వు కేటాయించుకొని ప్రశాంతంగా ఆలోచించగలిగితే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతాయి. ఎప్పుడు కూడా సమస్యకి మనం సమయం ఇవ్వాలి. ఇస్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది. పరిష్కారం లేనటువంటి సమస్య అంటూ ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో సమయం పడుతుంది. వెంటనే పరిష్కారాలు దొరకవు. దానికి ఓపిక పట్టాలి, సహనంతో ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని బాధలను మనం భరించాలి, కొన్ని అవమానాలు కూడా మనం భరించగలగాలి. ఈ ఓపిక, సహనం మనకు రావాలి అనంటే అది కూడా మెడిటేషన్ ద్వారా మనకు సాధ్యం అవుతుంది. మనం ఎప్పుడు కూడా శారీరకంగా బలంగా ఉండడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. మంచి మంచి ఆహారం తీసుకుంటాడు శరీరానికి. ఏది పౌష్టికాహారం అది తినే ప్రయత్నం చేస్తాడు. అట్ ది సేమ్ టైం మానసిక బలం కోసం, మానసిక ఆరోగ్యం కోసం కూడా మనిషి ప్రయత్నం చేయాలి. ఈ రెండూ ఉంటేనే, శారీరక ఆరోగ్యం ఉన్నంత మాత్రం చేత మనం ఏమి సాధించలేం. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నంత మాత్రం చేత శారీరక ఆరోగ్యం లేకపోతే కూడా ఏమీ సాధించలేం. ఈ శారీరక మానసిక ఆరోగ్యాలు రెండు మనం బాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు మాత్రమే మనం ఏదైనా సక్సెస్ సాధించగలుగుతాం. అందుకని మనం మన ఆలోచనలకు అనుగుణంగా మన భావం ఉండేలా చూడండి. పాజిటివ్గా ఆలోచించండి. ప్రతి దాంట్లోనూ నెగిటివ్గా ఆలోచించవద్దు. కలలు కనండి. ఆ కలలను సాకారం చేసుకోవడం ప్రయత్నం చేయండి అని అబ్దుల్ కలాం చెప్తారు. అలాగే నువ్వు కూడా కలలు కను, వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం చేయి. ప్రయత్నమే సక్సెస్కి ప్రధానమైనటువంటి ఆయుధం. ఇది చేయాలి అంటే నీ ఆలోచనలు, నీ యొక్క భావం రెండు ఒకటే అవ్వాలి. సర్వసాధారణంగా మనం అలా అనుకోం. రెండు ఒకటే అనుకుంటారు. అది పొరపాటు. మన ఆలోచనలు వేరు, మన భావం వేరు. ఈ రెండింటినీ సింక్ చేయగలిగితేనే మనం సక్సెస్ని అందుకోగలుగుతాం. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే ధ్యాన మార్గాన్ని మనం ఎంచుకోగలిగామో అసలు మన జీవిత పరమార్థం ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకు పుట్టాం, ఎందుకు ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏ విధమైనటువంటి పనులు చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఆలోచించుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. జీవిత పరమార్థం ఎప్పుడైతే తెలిసిందో ఖచ్చితంగా మనం ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను భూమి మీదకి వచ్చాను, ఏదో పని పూర్తి చేయడానికి వచ్చాను. ఆ పని పూర్తి చేసేటటువంటి దిశగా మనం ముందుకెళ్తాం. మనకంటూ ఏదో ఒక గుర్తింపు ఉండాలనేటువంటి ప్రయత్నం కూడా మనిషి చేస్తాం. ఏమీ లేకుండా ఏదో పుట్టాం, ఏదో పెరిగాం, ఏదో జరుగుతుంది, పరిస్థితులు ఎటు తీసుకెళ్ళిపోతే అటు వెళ్ళిపోతాం అనేటువంటి ఆలోచన కాకుండా జాగ్రత్తగా చేయండి. లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి కావలసినటువంటి ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకోండి. మీ భావాన్ని మీ లక్ష్యానికి అనుగుణంగా ఉండేలా చూసుకోండి. మీ ఆలోచనలకి అనుగుణంగా ఉండేలా చూసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ని సాధించగలుగుతారు. గతాన్ని ఎక్కువగా తలుచుకుంటే చాలా రకమైనటువంటి బాధలు వస్తాయి. అవి గతం గురించి ఎక్కువ ఆలోచించకండి. భవిష్యత్తు గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తే ఆందోళన వస్తుంది. మీరు ఆలోచించాల్సింది ప్రజెంట్ గురించి ఆలోచించి, ఈ ప్రజెంట్ని ఒక గిఫ్ట్గా భావించి ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుంటూ, మీ మీద మీకు నమ్మకాన్ని ఉంచుకుంటూ, సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది అనేటువంటి ఆలోచన ద్వారా ఏ ప్రయత్నం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఎలాంటి ఆలోచన చేయండి. అతిగా ఎవరి మీద ఆధారపడకండి. ఎవరి మీదైనా అతిగా ఆధారపడితే నీ శక్తి సామర్థ్యాలను నువ్వు పూర్తిగా వినియోగించుకోలేవు. నీ మీద నీకు నమ్మకాన్ని కూడా నువ్వు కోల్పోతావు. నీకు ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా నువ్వు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చక్కగా మీ ఆలోచనల్ని, మీ భావాలని రెండింటిని సింక్ చేసుకొని మీరు అనుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయడం ద్వారా ఆ లక్ష్యాలను చేరుకుంటారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.